హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. మనకి ఈ హౌస్ వచ్చి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. పక్క హౌస్ వచ్చి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సేమ్ రెండు కూడా ఒకలాగా ఉంటాయి. మనకు రెండు కూడా సేమ్ ఒకటే మోడల్లో ఒకటే డిజైన్లు అయితే కట్టించారండి. జస్ట్ కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే మారుతాయి. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. అలాగే మనకి సౌత్ రోడ్ వచ్చి కూడా 33 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటికైతే డ్రైన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. వీళ్ళే ఒక 7 బిల్డింగ్లు కట్టించారు కాబట్టి డ్రైన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఇచ్చారండి. మన కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 31.5 x 52 అండి. ఇది 183 గజాలు అయితే కట్టించారు. వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది సెన్స్లో చూస్తే 3.7 సెంట్స్ దాటైతే వస్తుంది. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్కి యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగుందండి. మన పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఈ పార్కింగ్ ఏరియాలో ఎలాంటి కార్ అయితే పడుతుందండి. ఎందుకంటే మనకు ఫేసింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాస్ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే మన కాళ్ళు చేతులు కట్టుకోవడానికి అయితే ఈ కార్నర్లో మనకి ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారు. టేక్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. పక్కన ఇందులో విండో అయితే ఇచ్చారండి. మనకి టేక్ డోర్కి యూజ్ చేసిన టేక్ డిజైన్ కూడా బాగుందండి. డోర్ డిజైన్ అయితే బాగుంది. హ్యాండిల్ డిజైన్ కూడా మంచిగా అయితే ఇచ్చారు. మనకి ఇది 31.5 ఫేసింగ్ వచ్చింది కాబట్టి బిల్డింగ్ మోడల్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. అలాగే మనకు నార్త్ వెబ్ సొంత వచ్చి 2.5 అడుగుల పైన అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు పార్కింగ్ అయితే చూడొచ్చండి, చాలా స్పేసెస్కి అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నైరుతిలో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వర్షం అది పడకుండా పైన స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే కట్టించారండి. మనకు నైరుతిలో హైట్ ఉండొచ్చు కాబట్టి ఇలా కట్టించారండి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి హాల్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12.5 x 22 సైజులు అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన ఫ్యూచర్లో రోప్ లైటింగ్ పెట్టుకున్న పాయింట్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్, హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టోటల్గా ఈ గోడకంతా కూడా మన టీవీ యూనిట్ పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. టీవీ యూనిట్కి ఇచ్చే లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. సెంటర్లో ఇచ్చిన బాక్స్కి అయితే వైట్ కలర్ అయితే యూజ్ చేశారండి. ఇది బబుల్ డిజైన్ అయితే యూజ్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే గ్రే కలర్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. అలాగే పక్కన చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈ సెల్ఫ్స్ కూడా చూద్దామండి. అలాగే టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. అలాగే కింద రిమోట్ సైడ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. మనకి 72 ఇంచెస్ టీవీ కూడా చాలా ఈజీగా అయితే పడుతుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. విత్ వచ్చి 12.5 అయితే ఇచ్చారు. దీనివల్ల అయితే చాలా బాగుంటుందండి. మన సోఫా సెట్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. హాల్లో నార్త్ వైపుకి ఇక్కడ డోర్ అయితే ఇచ్చారు. పక్కన ఒక విండో కూడా ఇచ్చారండి. లోపల విండోస్ అన్నీ కూడా వుడ్తోనే చేయించారు. అలాగే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారండి. మనకు నచ్చిన ఫోటో అయితే ఇక్కడ చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కార్నర్లో మనకి ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు బెడ్రూమ్స్ కూడా స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. అలాగే లోపల గుమ్మలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అలాగే మనకు లోపల బెడ్రూమ్స్కి అయితే నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. దీని మెజర్మెంట్స్ వచ్చి 12 x 12.5 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గానే ఉందండి. స్క్వేర్ టైప్లో చాలా విశాలంగా అయితే ఉంది. అలాగే బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్రే కలర్ ఫినిష్తో మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. అలాగే మన సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయండి. ఈ ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. కబోర్డ్స్ అయితే చాలా బాగుంది. పక్క బిల్డింగ్కి అయితే ఈ కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే మారుతాయండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించకుండా టోటల్గా ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4 x 8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మోండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ తప్ప అంతా కూడా వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి. వర్క్ కూడా కొంచెం క్వాలిటీగానే చేయించారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. అలాగే మన బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి. అలాగే మనకి బాత్రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఎవరైతే కొంచెం హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసెస్ ఉండాలని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం శ్రీనివాస నగర్లో అయితే వస్తుందండి. అలాగే మనకి ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే పిఠాపురం మెయిన్ రోడ్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 12 x 12 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో పాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే 3 కాల్ కిటికీ అయితే ఒకటి ఇచ్చారండి.
అలాగే బిల్డింగ్ లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఈ బెడ్రూమ్లో కూడా నార్త్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సింగిల్ గేట్ వరకు అయితే తీసుకున్నారు. మనకి ఈ సెల్ఫ్స్ కూడా చూడొచ్చండి, కొంచెం స్పేసెస్గానే ఇచ్చారు. అలాగే మనకు లోపలైతే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. 12.5 x 12 12 x 12 సైజులు అయితే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికైతే పీవీసీ సీట్ డోర్ అయితే యూజ్ చేశారండి. ఇది వాటర్ ప్రూఫ్ అండి. మనకి ఈ బాత్రూమ్ కూడా 4x8 సైజులు అయితే ఇచ్చారండి. బాత్రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. వర్క్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ ఎవరైతే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కొంచెం విశాలంగా ఉండాలని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందని ఒకసారి మీరు లైవ్లో వచ్చి అయితే చూడండి. ఫ్రెండ్స్ మన టీవీ నోటి దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే డ్రైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా డ్రైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. టోటల్గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 8x18 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మన కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. టోటల్గా దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చు. ఇప్పుడు కిచెన్ అయితే చూద్దామని మనకు టోటల్గా ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనం మిక్సీలు గ్రైండర్లో పెట్టుకుని అక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ యూజ్ చేయని వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఈస్ట్ వైపుతో ఒక విండో అయితే ఇచ్చారు. పైన ఇక్కడ ఎడ్జస్ట్ పైన పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే అటకైతే ఇచ్చారండి. మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే కొంచెం ఎక్కువగానే చేయించారండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మన ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి పక్కనే సింగిల్ బాస్కెట్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. అసలు టైట్గా అయితే లేదండి. కొన్ని ఇంట్లో కొంచెం టైట్గా అయితే వస్తుంది, కానీ ఇంట్లో చాలా స్పేసెస్గానే ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా బాగుందండి. చాలా స్పేసెస్గానే ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా కొంచెం స్పేసెస్గానే ఉందండి. అలాగే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ కూడా కొంచెం స్పేసెస్గానే ఉందండి. లోపలైతే 4 feet హైట్ వరకు వాల్టైల్స్ అయితే యూజ్ చేస్తారు. దేవుడు పెట్టుకున్న ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈస్ట్ వైపు చిన్న కిటికీ అయితే ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో. అలాగే ఈస్ట్ వైపుకి డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఈస్ట్ వైపు అయితే కొంచెం స్పేస్ అయితే ఎక్కువగానే ఇచ్చారండి. ఎందుకంటే ఈ సినిమాలో వదలాలి కాబట్టి కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగానే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే మనకి ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి వెస్ట్ వైపు కూడా అడుగున్నారు సంది అయితే ఇచ్చారు. అలాగే పక్కన ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. గోల్డ్ అయితే చెమ్మాయింపు రాకుండా మనకు వాల్టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఈ ఏరియాలో మన స్కూల్స్ కాలేజీలు అయినా కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయి. అలాగే చుట్టువైపులు అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారండి. ఏరియా అయితే చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. అలాగే మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 83 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీలో అయితే ఉందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మనకి హౌస్ కోడ్ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. పైకైతే వెళ్ళి చూద్దామండి. మనకి స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ పెయింట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ 1000 liters వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన చుట్టువైపులో ఒకసారి హౌస్ అయితే చూడొచ్చండి. ఇది ఎంత కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ అయితే అయిపోయిందండి. మనకి ఈ ప్లేస్ అయితే చుట్టువైపులో చాలా ఇల్లులు అయితే ఉన్నాయండి. మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. ఫ్రెండ్స్ మన సౌత్ వైపు రోడ్ కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. ఒకసారి చూస్తే మనకి ఏదో మినీ గేటెడ్ కమ్యూనిటీ కింద అయితే ఇల్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి. బాయ్.